పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసిందని, రష్యా విక్టరీ డే తరువాత భారత సైనిక వ్యవస్థ పాకిస్తాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది అంటూ పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త బాసిల్ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. అసలు ఆ మాజీ దౌత్యవేత్త ఎటువంటి పోస్ట్ పెట్టారు, ఆ పోస్ట్ సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అయినటువంటి అబ్దుల్ బాసిత్ అతను పెట్టినటువంటి ఈ పోస్ట్, ఎక్స్లో చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇండియా విల్ లైక్లీ క్యారీ అవుట్ ఇట్స్ లిమిటెడ్ మిస్అడ్వెంచర్ అగెన్స్ట్ పాకిస్తాన్ ఆఫ్టర్ విక్టరీ సెలబ్రేషన్స్ ఇన్ రష్యా పర్హాప్స్ ఆన్ 10th or 11th May అంటూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన పోస్ట్ సారాంశం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం కనుక విశ్లేషణ చేసుకుంటే 1971లలో నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్ మాక్ డ్రిల్స్ని అయితే నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి మాక్ డ్రిల్స్ అయితే బుధవారం రోజు జరగబోతున్నాయి. మాక్ డ్రిల్స్ అంటే మొన్న అసలు ఈ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అన్ని శాఖలను కూడా సమర్థవంతంగా పటిష్టవంతంగా నడిపించేందుకు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే నౌకా దళానికి సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు మనం చూసాం. అలాగే భారత ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో, అంటే మన రక్షణ రంగంలో భాగమైనటువంటి నేవీ, ఎయిర్వేస్, అలాగే మిగతా అంశాలకు సంబంధించినటువంటి అన్ని కీలకమైనటువంటి అంశాలను భారత్ ఇప్పుడు చాలా పటిష్టంగా తీసుకుంటూ ఉంది. అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అయితే నిర్వహించబోతుంది. భారత ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్ రేపు దేశవ్యాప్తంగా కొన్ని ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల్లో మాక్ డ్రిల్స్ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే వాటిని ఉద్దేశించే ఈయన ఈ కమెంట్ చేయడం జరిగింది. బుధవారం రోజు మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది అంటూ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం 11, 12వ తేదీల్లో దాడి చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 11, 12 కాదు, 10, 11వ తేదీల్లో భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా అబ్దుల్ బాసిత్ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మరోవైపు పాక్పై దాడి చేసేందుకు భారత్ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవల వైపు నుంచి ఉగ్రదాడులను పనిగట్టుకొని ఎగదోస్తున్నటువంటి దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతరం లోపు ఎప్పుడైనా సరే పాక్ పైన భారీ స్థాయి ఆపరేషన్ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ సోమవారం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకుంటూ బుధవారం రోజు పలు రకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను కూడా ఆదేశించింది. సో నిజంగా ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏంటంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంటే సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది జవాన్లు భారత జవాన్ల మీద కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారు. అంటే కుట్రపూరితంగానే ఇంకా పాక్ వ్యవహరిస్తుందనడానికి ఇది సరైనటువంటి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే పరిస్థితులు యుద్ధానికి దారితీసేలా ఉన్న నేపథ్యంలోనే యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం రోజు మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగడం ఉండడం ఇదే తొలిసారి కావడం విశేషం. అప్పుడు కూడా పాక్తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. మాక్ డ్రిల్స్లో భాగంగా వాయుదాడులు సైరన్ మోగించి అప్రమత్తం చేస్తారు. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వాయుదాడులు జరిగేటప్పుడు సైరన్లు మోగించి అసలు ప్రజలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రేపు మాక్ డ్రిల్ చేసి అసలు మాక్ డ్రిల్లో మనం ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే
ఈ దాడులు జరిగే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రజలను అప్రమత్తం చేస్తూ అయితే చూపిస్తారు. ప్రజలను ఉన్నపలంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు కూడా చేపడతారు. ఈ విషయంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ప్రణాళికను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ కూడా జారీ చేసింది. డ్రిల్స్లో భాగంగా సమర్థవంతమైనటువంటి పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వాలన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పెహల్గాం ఉగ్రదాడులు వంటివి జరిగితే ధీటుగా ఎదుర్కోవడం ఎలాగో ఈ మాక్ డ్రిల్ అయితే చేసి చూపిస్తూ ఉంటారు. అలాగే స్వీయ రక్షణ చర్యలతో పాటుగా విద్యుత్ సరఫరా బ్లాక్అవుట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా ఈ మాక్ డ్రిల్ అయితే వివరించడం జరుగుతుంది. అంటే నిజంగా చెప్పాలంటే 1971లో అప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనే ఇండియాలో ఇటువంటి మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025లో ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత నిజంగా భారత్ పాకిస్తాన్ మీద ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకొని అందరూ భావించారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఎదురుదాడి చేయకుండా ఈ ఉగ్రదాడి తర్వాత ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది భారత ప్రభుత్వం. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఈ దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎక్కడున్నా కానీ వారిని వెంటాడి వేటాడి హతమార్చి ఈ నెలలో కలిపేస్తామంటూ ఆయన మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే భారత్ పాకిస్తాన్ని అష్టదిగ్బంధన చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దాడులు అయితే ఇప్పటి వరకు చేయలేదు, కానీ అష్టదిగ్బంధన చేసి ముందు అసలు పాకిస్తాన్కి భయం అంటే ఏంటో, అసలు పాకిస్తాన్కి ఇండియా అంటే ఏంటో తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది సైనిక అధికారులు, పాకిస్తాన్ మంత్రులు, అలాగే పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్తలు కూడా వారు భయం గుప్పెట్లు అయితే బతుకుతున్నారు. ఎందుకంటే ఈ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎందుకు మౌనాన్ని పాటిస్తూ ఉంది, ఎందుకు ఇప్పటి వరకు దాడి చేయలేదు అనేది ఒకంత వాళ్ళకి అంటే అర్థం కానిటువంటి ఒక పరిస్థితికి అయితే వాళ్ళు నెట్టవేయబడింది. అందులో భాగంగానే ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆయన గతంలో ఇంకో 48 గంటల్లో మా మీద దాడి జరగబోతుందని, మరో 36 గంటల్లో మా మీద దాడి జరగబోతుందని, మరో 24 గంటల్లో మా మీద దాడి జరిగే అవకాశం ఉందని వారు ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే భారత్ ఇప్పటి వరకు దాడి చేసినటువంటి దాఖలాలు లేవు, అంటే ఈ ఉగ్రదాడి తర్వాత. కానీ 2-3 రోజుల్లో మాత్రం దాడి జరగబోతుంది అన్నట్లుగా ఇతను ఇప్పుడు పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రష్యా విక్టరీ డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత భారత్ పాకిస్తాన్ సైన్యం మీద, పాకిస్తాన్ మీద దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇతను అభిప్రాయపడుతున్నాడంటే నిజంగా భారత్తో యుద్ధం ఎంత కఠినంగా ఉంటుంది అనేది పాకిస్తాన్కి ఇప్పటికీ అర్థమై ఉంటుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.